హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ అనమాట. ఈరోజు చూసారా ఇక్కడ ఎంత రష్ ఉందో, చూడండి మీరే. ఈరోజు ఏంటి అంటే స్పెషల్ హనుమాన్ టెంపుల్లో శని త్రయోదశి ఉన్నందువల్ల చాలా అంటే చాలా రష్ ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ బాధలను చెప్పుకోవడానికి హనుమాన్ టెంపుల్కి వచ్చారనమాట. సో అలాగే మేము కూడా వచ్చాము. శని త్రయోదశి ఉన్నందువల్ల మేము కూడా శని దేవునికి పూజ చేపిద్దామని వచ్చాము. అయితే అక్కడికి వెళ్ళగానే చాలా అంటే చాలా రష్ ఉంది. ఆ క్యూలో నిల్చొని కాళ్ళు అయితే చాలా పెయిన్ వేసాయి మాకు. చూడండి, లాస్ట్లో మేమైతే క్యూలో నిల్చున్నాక స్వామివారికి కావాల్సిన పూజ ఐటమ్స్ అన్నీ అక్కడ టెంపుల్లో అమ్ముతారంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చాడు. సో అన్నీ తీసుకొచ్చాము. స్వామివారికి నూనె, నల్ల నువ్వులు, ఫ్లవర్స్, కొబ్బరికాయ అండ్ నల్లది క్లాత్ ఉంటుంది కదా, స్వామివారికి ఇష్టమంట అది. ఆ నల్ల క్లాత్ కూడా వాళ్ళే ఇచ్చారు. అయితే తీసుకొని వచ్చాక మేమైతే పంతులు గారికి ఇచ్చాము. ఆల్రెడీ ఒక అభిషేకం అయితే చాలామందికి చేశారంట. ఇదే లాస్ట్ బ్యాచ్, నేను ఇంకా చెయ్యను అంటే సరే పంతులు అడిగి ఇది ఒక్కటే లాస్ట్, సరే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదే లాస్ట్ మీకు చేస్తానని చెప్పాడు. సో మేమైతే మాకు బాగుంది కాబట్టి స్వామివారి కృప కటాక్షాలు మా పైన ఉన్నాయి కాబట్టి మేమైతే దర్శనం కోసం వెళ్ళడానికి అని ఇచ్చాము. అయితే సో అలాగే మేము స్వామివారికి తెచ్చిన పూజ సామానాన్ని తీసుకొని పంతులకి అయితే ఇచ్చాము. ఆయన అన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. ఆయిల్ అయితే ఒక బౌల్లో వేసాము. ఇంకా అలానే నల్ల నువ్వులు కూడా వేయమని చెప్పాడు. అందులో నల్ల నువ్వులు అభిషేకం చేస్తారంట స్వామివారికి. అభిషేకం అయితే చేశారు. లాస్ట్లో అందరి గోత్రనామాలు చదివి అందరి పేరున స్వామివారికి అయితే అభిషేకం చేశాడు. అండ్ ఫైనల్లీ వాటర్తో కూడా స్వామివారికి అభిషేకం చేసి ఫ్లవర్స్ వేసి పూజ, ఇప్పుడు నవగ్రహాల పూజ చేశాడు. అండ్ లాస్ట్లో ఫైనల్ ఆ స్వామివారికి అయితే పూజ, నవగ్రహాల పూజ అయిపోయాక నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టం అంట స్వామివారికి. ఆ నల్ల నువ్వుల నైవేద్యము 2 బనానాలు నైవేద్యంగా పెట్టాడు. చూడండి, నల్ల నువ్వుల అభిషేకం పెట్టినాక తర్వాత ధూపం చూపించి స్వామివారి అయిపోయిందనమాట. అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇక పూజనైతే అయిపోయిన తర్వాత ఒకసారి స్వామివారిని తలుచుకొని మనసులో ఒక ప్రదక్షిణ అయితే చేసాము. చాలా అంటే చాలా రష్ ఉంది, అస్సలు కాలు పెట్టే సందు కూడా లేదు. సో లాస్ట్లో అయితే పూజ గారు అయిపోయారు. మాకన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెయ్యమమ్మా, టైం అయిపోయిందని అయితే పంతులు అయితే అనేసాడు. సో మేమైతే లక్ అనమాట, మాకు ఆ రోజు స్వామివారి అనుగ్రహం అయితే దొరికింది మాకు. ఆ రోజు అయితే పూజ చేయించుకున్నాము. అది చాలా రోజుల తర్వాత వస్తుందంట. సో లాస్ట్ ఫైనల్లీ అయ్యగారు కంప్లీట్ చేశారు పూజ. నెక్స్ట్ మేమైతే హనుమాన్ని దర్శనం చేసుకోవడానికని క్యూలో నిల్చున్నాం. చూడండి, ఇదే అనమాట హనుమాన్. చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారంట. బాగా కోరికలు నెరవేరుతాయంట. మాకు కూడా చాలా ఫేమస్. మేమైతే ఎవ్రీ వీకెండ్ ఇక్కడికి ఖచ్చితంగా వస్తాము. నేను, మా హస్బెండ్, మా రిలేటివ్స్ అందరూ. ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది. లాస్ట్ ఫైనల్లీ దేవుడి దర్శనం అయిపోయాక నేనైతే ఇంటి నుంచి శనగలు అనేది తెచ్చిన అనమాట. అవి బాయిల్ చేసుకొని శనగలు తీసుకొచ్చి పంచన. ఆ రోజు శనగలు పంచితే శని పోతుందంట. సో అందుకనే నేను బాయిల్డ్ చేసుకొని ఇంటి నుంచి